కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ చుట్టూ అనేక వివాదాలు నెలకొన్నాయి. నేషనల్ హెల్త్ మిషన్లో డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ పలు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ భారీగా సొమ్ము చేస్తున్నారనే ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై రాష్ట్ర కమిషనర్ కార్యాలయం నుంచి వచ్చిన అధికారి ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. దాదాపు 2 నెలలు కావస్తున్న ఇప్పటి వరకు విచారణ ఏమైందనే విషయంపై క్లారిటీ రాలేదు. గతంలోనూ అనేక విచారణలు చేపట్టినా ఉద్యోగులపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని ఉద్యోగ సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా కాంట్రాక్టు విధానంలో పనిచేస్తూ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టు కూడా అతడే చూస్తూ అనేక అక్రమాలకు పాల్పడుతున్నాడని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య నాయకులు ఫిర్యాదు చేశారు. ప్రతి ఏడాది పిఎస్సిలో నిర్వహించే వార్షిక బడ్జెట్లో కొంత పర్సెంటేజ్ ముట్టజెప్పాల్సిందేనంట. వార్షిక ఆడిట్ పేరుతో పిహెచ్సిల నుంచి వేలకు వేలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఏఎన్ఎంలకు చెల్లించాల్సిన టీఏ బిల్లులు, ఇతర బిల్లులలో అధిక పర్సెంటేజ్ రాబట్టుకుంటున్నాడని చెప్పారు. ఏమాత్రం అవగాహన లేని ఓ ఉద్యోగిని అకౌంట్స్ ఆఫీసర్గా నియమించి గత 2 ఏళ్లుగా చార్ట్స్ అప్పగించలేదన్నారు. ఈ వ్యవహారంపై కమిషనర్ ఆఫీస్ నుంచి జూన్ 26న రాష్ట్ర అధికారి ఒకరు విచారణ చేపట్టారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న డిపిఓతో పాటు ఇతర సిబ్బంది వ్యవహారాలపై కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్కు అందజేయనున్నట్లుగా తెలిపారు. తర్వాత విచారణ ఏమైందనే చర్చ కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ నరసింహ నాయక్ను వివరణ కోరగా అదంతా రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టిలో ఉందని, విచారణ నివేదిక ఆధారంగా తదుపరి ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ ఉద్యోగి గతంలో పలు అవినీతి వ్యవహారాలు నడిపినట్లుగా వైద్య ఉద్యోగుల సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. అర్హత లేనప్పటికీ ఓ ప్రైవేట్ ఆసుపత్రికి అనుమతి ఇచ్చిన విషయంపై కూడా విచారణ చేపట్టారని, అది ఏమైందో ఇప్పటి వరకు తెలియదని ఉద్యోగ సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు. డిఎంహెచ్ఓ ఆఫీసులో, కాకినాడ డిఎంహెచ్ఓ ఆఫీసులో తరచూ ఏదో ఒక మూల అవినీతి జరుగుతూనే ఉంది. ఈ అవినీతి పైన అనేక రకాలుగా ఫిర్యాదులు చేసిన అధికారులు తూతు మాత్రంగా విచారణ చేస్తున్నారో, పక్కన పెడుతున్నారో, ఏదో చేశాములే అన్నట్టుగా చేస్తున్నారు తప్ప పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపట్టడం లేదు. అలాగే జూన్ 26వ తేదీన కొత్త అధికారి వచ్చారు. అంటే యథాస్థాత అన్నట్టుగా ఏ ప్లేస్లో అయితే ఆ అధికారి డిఎంహెచ్ఓ గారు వస్తూ ఉన్నారో ఎన్ని ఎంక్వైరీలు చేసినా అవన్నీ కూడా మూలలు ఉన్నాయి తప్ప పూర్తి స్థాయిగా విచారణ ఉండట్లేదు. జరిగిన విచారణలో వాళ్ళపైన బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన యాక్షన్ ఉండట్లేదు. మరి ఎందుకు ఉండట్లేదు అనేది అర్థం కావట్లా. మేము ఒకటే చెప్తున్నాం, ఈ పూర్తి స్థాయిగా అవినీతి ఏదైతే ఉందో అవినీతిలో మీరు పూర్తి స్థాయిగా తనిఖీలు నిర్వహించి వాళ్ళ మీద కానీ మీరు పనిష్మెంట్లు కానీ ఇవ్వకపోతే మేము దాని భవిష్యత్తులో ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కోవిడ్ మహమ్మారి ప్రబలిన సమయంలో అందిన కాడికి సొమ్ము చేసుకోవడంతో పాటు దాదాపు 50 మంది ఆశా వర్కర్లను కాకినాడలోను, 100 మంది రాజమహేంద్రవరంలో నియమించినట్లుగా తెలిపారు. అయితే ఒక్కొక్కరి నుంచి 50,000 నుంచి 1,00,000 వరకు సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. అర్హురాలైన ఒక ఆశా వర్కర్ అప్పటి కలెక్టర్కు ఫిర్యాదు చేయగా ఆమెను నియామకం చేయాల్సిందిగా ఆదేశించిన ఆమె నుంచి కూడా 1,00,000 తీసుకున్నాడని యూనియన్ నాయకుడు తెలిపారు. డి క్రాంత్ కుమార్, సిఐటి జిల్లా కార్యదర్శి. వైద్య ఆరోగ్య శాఖ జిల్లా డిపార్ట్మెంట్లో అనేక అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా కథనాలు, మీడియా కథనాల్లో వెలువడుతూ ఉన్నాయి. దీని మీద అనేక సార్లు ఎంక్వైరీలు జరిగాయి. ఎంక్వైరీ రిపోర్టులు మాత్రం ఒక్కటే కూడా ఇప్పటికి కూడా బయటికి రాలేదు. అనేక హాస్పిటల్కి సంబంధించి ప్రైవేట్ హాస్పిటల్కి ఎటువంటి నిబంధనలకి విరుద్ధంగా అనుమతులు ఇస్తున్నారనే దాని మీద కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి. ట్రాన్స్ఫర్లకు సంబంధించింది కానీ, ఆశా వర్కర్ల నియామకంలో కానీ అన్నింటిలో కూడా ఈ అక్రమాలు బయటపడుతున్నాయని చెప్పి వస్తున్నాయి. కానీ దీని మీద ఒక్క ఎంక్వైరీ జరగదు, ఒక్క అధికారి మీద కూడా చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. అయితే ఇదంతా మొత్తం వ్యవహారం అంతా ఆ కార్యాలయంలో ఉన్న ఒకటి ఇద్దరు అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళే నడుపుతున్నారు అనేది మొత్తం జరుగుతున్న చర్చ అంతా జరుగుతుంది. దీని మీద సమగ్ర విచారణ జరిపించాలి. ఒక ప్రధానంగా వైద్యం నారాయణ హరి అని అంటారు. కానీ అలాంటి వైద్య రంగాన్ని ఈరోజు భ్రష్టు పట్టించే పని జరుగుతుంది. వైద్య రంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. సక్రమంగా దాని మీద విచారణ జరిపించాలా, ఎవరైతే బాధ్యులున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా, అవినీతి లేనటువంటి వైద్య రంగాన్ని నిర్మించడం కోసం కృషి చేయాలని చెప్పి కోరుతున్నాం.
వైద్య ఆరోగ్య శాఖలో కొందరు ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించడంపై మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వైద్య ఆరోగ్య శాఖ ప్రక్షాళన చేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు.